హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా, టేస్టీగా, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా రొయ్యల కర్రీని చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: ప్రాన్స్ హాఫ్ కేజీ, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. ఆయిల్ అనేది వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి బాగా కలపాలి. అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టిన ప్రాన్స్ని వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఇరిగిపోయి ప్రాన్స్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుతూ వాటర్ అనేది ఇరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇరిగిపోయాక ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి ఆ మసాలా అంతా ప్రాన్స్కు పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలిపాక మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలపాలి. అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా కర్రీ అనేది బాగా ఉడికాక ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం కొంచెం గరం మసాలా అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ టేస్టీగా ఉండే రొయ్యల కర్రీని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నా న్యూ ఛానల్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.